తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం తలపెట్టిన ఆక్వా యూనివర్సిటీ పనులను పూర్తి చేసి విశ్వవిద్యాలయ కార్యకలాపాలను ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ డిమాండ్ చేశారు. లిఖితపూడిలో నిలిచిపోయిన యూనివర్సిటీ నిర్మాణాలను సిపిఎం పార్టీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా అభివృద్దికి ఎంతో తోడ్పడే యూనివర్సిటీ నిర్మాణం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. పనులు ప్రారంభించి 3 సంవత్సరాలు దాటినా కూడా పునాది పనులు కూడా పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. నరసాపురం నియోజకవర్గం నరసాపురం మండలంలోని లిఖితపూడి గ్రామంలో 50 ఎకరాలు గత 5 ఏళ్లకు ముందే భూమి సేకరించారు. ఇది ఆక్వా యూనివర్సిటీ నిర్మాణం కోసం సేకరించారు. గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మాణం ప్రారంభించారు యూనివర్సిటీ కోసం. ఇక్కడ పిల్లర్స్ లేసినాయి, అలా ఇంకా 2-3 చోట్ల ఫౌండేషన్ వర్క్ కూడా అది జరిగింది. కానీ గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా లేదా 2 ఏళ్ళ నుంచి కూడా మొత్తం పనులు నిలిచిపోయాయి. యూనివర్సిటీ మొత్తం మధ్యలో ఆగిపోయింది. ఇక్కడేమో యూనివర్సిటీని నిర్మించకుండా మధ్యలో ఆపారు. క్లాసులేమో లక్ష్మీనేశ్వరంలో తుఫాను షెల్టర్లో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వెంటనే దీనికి బడ్జెట్ కేటాయించి వెంటనే యూనివర్సిటీని పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో వేగంగా ఆక్వాకల్చరు అభివృద్ధి అవుతూ ఉంది. మరి ఈ అభివృద్ధి అవుతున్న క్రమంలో ముఖ్యమంత్రులు పదే పశ్చిమ గోదావరి, భీమవరం, నరసాపురం ఈ ప్రాంతం అంతా కూడా ఆక్వా హబ్బు అని చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో నరసాపురం నియోజకవర్గంలో ఆక్వా యూనివర్సిటీని కేటాయించడం జరిగింది. మరి కేటాయించి ఏళ్ల తరబడి అదే రకంగా పని పూర్తి చేయకుండా ఉంటే అది ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, జిల్లాకి కానీ, రైతులకు కానీ అది ఉపయోగకరం కాదు. ఈ పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో గ్రామాల మధ్యలో ఆక్వా ఫ్యాక్టరీలు పెడుతున్నప్పుడు ప్రజలు ఇది దూరంగా పెట్టండి, గ్రామాల దూరంగా నిర్మించండి అని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్న పోలీసులు ఉపయోగించి కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆక్వా ఫ్యాక్టరీలు మాత్రం గ్రామాల మధ్యలో పెడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ఆక్వా యూనివర్సిటీ కట్టమని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్న మాత్రం ఇది జరగట్లేదు. అంటే ప్రైవేటు వ్యక్తులకి లాభసాటిగా ఉండి మాత్రం పోలీసులు ప్రయోగించైనా ఆ కార్యక్రమం పూర్తవుతూ ఉంది. ప్రజలకు అవసరమైంది, విద్యార్థులకు అవసరమైంది పూర్తి చేయమంటే మాత్రం ఏళ్ల తరబడి పూర్తి చేయట్లేదు. దీంట్లో కుట్రపూరితమైన ఉద్దేశం ఉంది. అంటే ఇలాగా నిర్మాణం చేపట్టకుండా ఈ పిల్లర్స్ తోటి ఇలా వదిలేసి ప్రజల వైపు నుంచి, రైతుల వైపు నుంచి ఎలాగ ప్రభుత్వం చేయలేదులేండి. దీన్ని పీపీపీ పద్ధతిలో అంటే పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి భాగస్వామ్యం ఇస్తే పూర్తవుద్దని చెప్పేసి ప్రజలతోటి అనిపించడం కోసమే ఈ పనులు ఈ ప్రభుత్వంలో. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లబోయిన శ్రీనివాసరావు మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సైకో అని బాలకృష్ణ సంబోధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నెత్తిమీద విగ్గు, చేతిలో పెగ్గు పెట్టుకునే బాలయ్యకు జగన్ను విమర్శించే అర్హత లేదని ఎద్దేవా చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే మిమ్మల్ని ఎవరు కాపాడారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. జగన్ పై మరోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయన మా నాయకుడిని విమర్శించే అర్హత బాలకృష్ణ గారికి లేదని తెలియజేస్తున్నాం. ఎంచేతంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే ఆ కేసులోంచి ఆయన్ని బయట పెట్టిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకుంటున్న విషయంలో ఆయన రాకపోయినా కూడా మా అప్పటి మంత్రి పేరుని నాని గారికి ఫోన్ చేసి టికెట్ రేటు పెంచమన్నా కూడా పెంచిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి వ్యక్తిని నువ్వు సైకో అని అసెంబ్లీ సాక్షిగా అంటాం ఎంతవరకు సమంజసమని ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి దివంగతులు అయిన తర్వాత ఆయన వారసుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 151 సీట్లతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. మీ నాన్నగారు నటనా వారసత్వాన్ని స్వీకరించారు తప్ప మీరు ఆయన రాజకీయ వారసత్వాన్ని స్వీకరించలేకపోయారు. ఎంచేతంటే దగ్గర ఆ దమ్ము లేదు కాబట్టి మీరు సీఎం అవ్వలేకపోయారు. మీ నందమూరి రామారావు గారి పేరుని పెట్టిన పార్టీని మీరు తొంగలో తొక్కి
నారావారికి మీరు దాసోహం అయ్యి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటున్నారు తప్ప మీరేనాడైనా మీ నాన్నగారు పేదల కోసం పెట్టిన పార్టీని మీరు ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశం ఏ రోజు మీకు లేదు. విగ్గి పెట్టుకుంటేనే కానీ లోపల పెగ్గబడితేనే కానీ మాట్లాడలేని వ్యక్తి మీరు. ఏం చేద్దంటే అసెంబ్లీలో అంటే అది దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలోనే మీరు మందు కొట్టి ఇటువంటి అసభ్యకర పదజాలను ఉపయోగించి చేయటం ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని పత్రికాముఖంగా ఆయన ప్రశ్నిస్తున్నాం. మీరు మా నాయకుడికి ఎక్కడా కూడా సరిపోరు. ఏం చేద్దంటే మీరు నిర్వహించే బసవతారకం హాస్పిటల్లో బిల్స్ పెండింగ్లో ఉన్నప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ బిల్స్ అన్నీ కూడా ఆవేళ మా ఆరోగ్యశ్రీ చూసే రామకృష్ణ గారిని మీరు అప్రోచ్ అయితే వారు 4 కోట్ల రూపాయలు మీ బిల్లులన్నీ కూడా ఎట్ అ టైంలో రిలీజ్ చేసింది నిజమా కాదా మీరు తెలియజేయాలి. ఏం చేద్దంటే నోరుంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇవాళ నిన్న మా పేరు నాని గారు మేము పత్రికాముఖంగా ఓ సవాల్ విసిరారు. మా తల్లిదండ్రుల సాక్షిగా మీరు ఫోన్ చేయలేదని అని అంటున్నారు. నేను మీరు చేశారని నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను. మీరు చేయలేదని మీ తల్లిదండ్రుల సాక్షిగా మీరు చెప్పగలరా అని ఓ ప్రశ్న వేస్తే ఇంతవరకు కూడా దానికైనా సమాధానం చెప్పలేకపోయారు. ఇలాగా ఇటువంటి నాయకుడిని తెలుగుదేశం పార్టీలో మాట్లాడితే మేము క్రమశిక్షణతో ఉన్నామంటారు. ఇదేనా మీ క్రమశిక్షణ? అసెంబ్లీలో అంత దారుణంగా ఒక సైకో అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగినా మా నాయకుడిని విమర్శించినా మేము తీవ్రంగా ఖండిస్తాం. అదేవిధంగా ఎంతటి దూరమైనా సరే మేము వెళ్ళి ఇటువంటి విషయాల్ని ఖండిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగిందన్నది మెగాస్టార్ చిరంజీవి గారు పత్రికాముఖంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హోందాగా మమ్మల్ని అందరినీ కూడా గౌరవించి మన సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది. మీ సహచర నటుడు ఎంతో హోందాగా ఆయన చెప్పారంటే దానికి మేమందరం కూడా ఆయనకి వైఎస్ఆర్ పార్టీ తరఫున గర్వపడుతున్నాం. అదేవిధంగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకుని ఆయన్ని మీరు సైకో అని మాట్లాడే అర్హత మీకు లేదు. ఎంచేదంటే మీరే పెద్ద సైకో. ఇండస్ట్రీలో ఎంతమందిని కొట్టి ఎంతమందిని తిట్టి మీరు మాట్లాడే భాష ఎలా ఉంటుందో అన్నది కూడా మన ఉభయ రాష్ట్రాల ప్రజలు ఆంధ్ర ప్రజలందరికీ కూడా మీ విషయం తెలుసు. అంచేత నువ్వు పెద్ద సైకో తప్ప మా నాయకుడు సైకో కాదు. మా నాయకుడిని విమర్శించే అర్హత మీకు ఎప్పటికీ ఉండదని ఈ సభాముఖంగా తెలియదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో ప్రజలకు మేలు చేయకపోగా శాంతి భద్రతల విషయంలో బీహార్ను మించిపోయిందని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పోస్టర్ను ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ పాషాలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు కార్యకర్తలపై దొంగ కేసులు పెడుతున్నారని, పాత కేసులు తెరపైకి తెచ్చి జైలుకు పంపడం దారుణమని అన్నారు. ఇబ్బంది పడిన కార్యకర్తలు నేతలకు భరోసా ఇచ్చేందుకు డిజిటల్ బుక్ ని తీసుకొచ్చామని తెలియజేశారు. 16-17 నెలల్లో ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అరాకొరా అందించడం జరిగింది తప్ప పూర్తిగా ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు. శాంతి భద్రతలు చూస్తామా అంటే ఈ రాష్ట్రంలో ఇదేదో బీహార్ను మించిపోయి, పూర్వం బీహార్ పేరు చెప్తున్నారు, బీహార్ రాష్ట్రం, దాన్ని మించిపోయిన పరిస్థితి ఇప్పుడు కనపడుతోంది. సో ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిందల్లా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా వాళ్ళను దొంగ కేసులు పెట్టి, అంటే ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళను, గతంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళను, ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్న నాయకులు ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో, గ్రామాల నుంచి మొదలుకొని రాష్ట్ర లెవెల్ వరకు అందరిపైన పాత కేసులు ఉంటే ఆ కేసులను తిరగదోడి కొత్తగా వీళ్ళందరి పేర్లు నమోదు చేసే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అవేమి పాతవి లేవనుకోండి, కొత్త దొంగ కేసులు అన్నమాట. అసలు అది ఇన్సిడెంటే ఉండదు. ఇన్సిడెంటే లేని దానికి కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులు, దొంగ కేసులన్నీ పెట్టి వాళ్ళందరినీ హింసించే కార్యక్రమం. సో ఇది ఒక రాక్షసానందాన్ని మళ్ళా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ఆ రకంగా రాక్షసానందాన్ని పొందుతున్న కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే.
కోర్టులన్నీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు, అన్ని హైకోర్టులలోనూ సుప్రీంకోర్టులలోనూ ఏ తారీఖులలో వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు తప్పు చేస్తున్నారు, ఈ పోలీసులను పెట్టిన పోలీసులను మీరు తప్పుడు కేసులు ఇస్తున్నారు, సో ఈ కేసులు పెట్టకూడదు అని చెప్పేసి వార్న్ చేసిన పరిస్థితి మనందరికి కూడా బాగా తెలుసు. 18/12/24లో హైకోర్టు ఇచ్చింది, 6/1/25లో హైకోర్టు ఇచ్చింది, 18/2/25లో హైకోర్టు ఇచ్చింది, 25/2/2025లో ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఇచ్చిన పరిస్థితి అంటే కేసులు కొన్ని ఈ హైకోర్టు దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళి ఉంటాయి. నాట్ ఈవెన్ 1% కూడా వెళ్ళినావు. ఆ వెళ్ళిన దానిపైనే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ అధికారుల పైన స్టిచెస్ పాస్ చేసిన పరిస్థితి మనం చూసినామన్నమాట. అయినా కూడా పోలీస్ అధికారులు అయితేనేమి ఇది పర్మనెంట్ ప్రభుత్వం అనుకుంటున్నారో, ఏమన్నా లైఫ్ లాంగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది అనుకుంటున్నారేమో కానీ సో చాలా దారుణం. వాళ్ళు చెప్పింది దానికంటే ఇంకా అంత ఎక్కువే చేస్తున్న పరిస్థితి అన్నమాట. అంత దారుణంగా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. వీళ్ళందరి దాష్టికానికి బలైపోయిన గ్రామ స్థాయి నుంచి, కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్న నాయకులకు భరోసా కల్పించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ బుక్ను, యాప్ను తయారు చేసింది వారి భరోసా కోసం. ఏమైనా వాళ్ళ పేర్లు మర్చిపోవచ్చు, లేదంటే ఇంకొకటి మర్చిపోవచ్చు. ఇవన్నీ మర్చిపోకూడదు. ఏ రోజు సంఘటనను ఆ రోజే ఈ యాప్లో అప్లోడ్ చేసి పెడితే సో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఎవరికి అన్యాయం జరిగినా సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా. మూసీ నది భాగ్యనగరంపై ఉగ్ర రూపం దాల్చింది. మూసీ, ఈసా నదుల ఉధృతితో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో హైదరాబాద్ జంట జలాశయాలకు భారీ స్థాయిలో వరద పోటెత్తింది. ఇక్కడ నుండి నీటి విడుదలతో మూసీ పరివాహిక బస్తీలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. చాదర్ ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుండి ప్రవాహం కొనసాగడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మహాత్మాగాంధీ బస్టాండ్ను చుట్టుముట్టిన వరదతో అధికారులు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వరద ప్రవాహం పోటెత్తడంతో హైదరాబాద్ మహానగరంలో సన్నని పాయలా కనిపించే మూసీ తాండవం చేసింది. జంట జలాశయాల నుంచి మొదలు గౌరెల్లి వరకు ఉధృతంగా ప్రవహిస్తూ భయానక స్థితిలో దర్శనమిచ్చింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో సూపర్ 6 మేనిఫెస్టో హామీల అమలుపై సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఊపిరి ఉన్నంతకాలం పేదల కోసమే తన జీవితం అంకితమని భావోద్వేగ ప్రసంగం. ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన ఆర్ నారాయణమూర్తి, చిరంజీవిని జగన్ అవమానించలేదని గౌరవించారని వెల్లడి. నటుడు విజయ్ సభలో తొక్కిసలాట ఘటనలో 39కి చేరిన మృతుల సంఖ్య. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.